హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు వచ్చి నేను తయారు చేసినది ఐటెము సూపర్ చాలా మందికి ఇష్టమైనది రాగి సంగటి. అయితే దీనిలో కాంబినేషన్ వచ్చి కలగలుపు చేపల పులుసు. ఈ కలగలుపు చేపల పులుసు నేను ఎలా తయారు చేశాను అన్నది మీకు చూపిస్తాను, రండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కలగలుపు ఇవన్నీ కూడా కాలువలో చేపలండి. ఇవన్నీ కూడా అన్ని రకాలు కలిపి ఉంటాయన్నమాట ఈ చేపలు. వీటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆ తర్వాత అందులో కావాల్సిన పసుపు, కూరకు సరిపడా కారం, ఈ చేపల పులుసుకి మరింత టేస్ట్ తీసుకొచ్చే కళ్ళుప్పు వేసుకుని తర్వాత సన్నగా పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుని ఆ తర్వాత ఉల్లి తరుగు వేసుకుని ఇవన్నీ బాగా సుత్తిమెత్తగా చేపలకి పట్టించుకోవాలన్నమాట. దీనిని కలగలుపు చేపల పులుసు అంటారన్నమాట. ఇది స్టవ్ మీద పెట్టకుండా మనము ప్రాసెస్ అంతా కూడా బయటనే చేస్తామన్నమాట ఈ విధంగా. తర్వాత కూరకు సరిపడా నూనె వేసుకోవాలి. ఇవన్నీ చూసారా, అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి రాగానే వేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలో జీలకర్ర, వెల్లుల్లిపాయ మాత్రమే వేసుకుంటాము. ఇక ఎటువంటి మసాలా కూడా వేయము. ఆ తర్వాత కూరకు సరిపడా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ఇప్పుడే మనకి ఎంతైతే పులుసు కావాలి, ఇగురు కావాలి అనుకున్నది మీకు నచ్చిన విధంగా కావాల్సినంత వాటర్ని అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి గరిట అనేది పెట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాం. చూసారా, ఇప్పుడు మనము ఎంతైతే వాటర్ కావాలి, పులుసు కావాలి అనుకుంటామో అంతా కూడా ఇలా ఉన్నప్పుడే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకొని ముందుగా హై ఫ్లేమ్లో దీన్ని కాసేపు ఉడికించుకోవాలి. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయి కూర ఏదన్నా ఉందంటే ఈ కలగలుపు కూర అన్నమాట. అస్సలు టైం ఎక్కువ తీసుకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది. అందులో రకరకాల చేపలతో ఉంటుందేమో, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీని కాంబినేషన్ వచ్చి ఈరోజు నేను రాగి సంగటి కూడా తయారు చేద్దామని అనుకుంటున్నాను. రాగి సంగటి ఎప్పుడు కూడా నాటుకోడి పులుసు, చేపల పులుసు, మేక పులుసు, మేక తలకాయ పులుసు అంటే ఏ రకరకాలు చెప్తారు. అలా కాకుండా ఈరోజు ఈ విధంగా కలగలుపు చేపల పులుసుతో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా చాలా టేస్ట్ మాత్రం అద్భుతంగా అనిపించింది నాకైతే. ఈ విధంగా ఒకసారి స్టవ్ మీద ఉండగానే ఒకసారి కలిగి పెట్టుకుని ఆ తర్వాత చివరిగా కొత్తిమీర అయినా ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది మెంతికూర, అందు గురించి నేను మెంతికూర కూడా ఈ చేపల కూరలో వేసుకున్నాను అనమాట. మంచి సువాసనతో ఇల్లంతా కూడా చేపల పులుసుతో అద్దరిపోయిందన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. గుమగుమలాడుతూ చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను రాగి సంకటి కూడా తయారు చేశాను. ఇది వచ్చి మనకి రేషన్ బియ్యం అంటారు కదా, దాంతో తయారు చేశాను. అలాగే రాగులు వచ్చి ఇవి ప్రత్యేకమైన నల్ల రాగులు అన్నమాట. రాగులు అన్నీ కూడా ఎర్రగా ఉంటాయి, కానీ ఇది నల్లగా ఉంటుంది. ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి మనము రెడీ అన్నమాట. ఇప్పుడు చిన్న చేపల పులుసుని కొద్దిగా వేసుకుని కొంచెం దగ్గరగా అయిపోయింది ఇగురులా, అయినప్పటికీ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నల్ల రాగులతో నేను తయారు చేసుకున్న రాగి సంకటి బెస్ట్ కాంబినేషన్ అనిపించింది నాకైతే. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వచ్చి నా సండే స్పెషల్ రాగి సంకటి కలగలుపు చేపల పులుసు. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే.